హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఈశ్వరమ్మ తర్కం. రచన వసుంధర గారు. ఈ కథ జూలై 1993 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? మునిపల్లె గ్రామంలో ఉండే ముత్యాలయ్య చాలా సరదా అయిన మనిషి. కబుర్లు బాగా చెబుతాడు. అందరికీ సాయం చేస్తాడు. అయితే పెళ్ళయ్యాక అన్నీ మానుకోవలసి వచ్చింది. భార్య ఈశ్వరమ్మ కలుపుగోలు మనిషి కాదు సరికదా, అన్నింటినీ అనుమానించి పెడర్థాలు తీస్తుంది. అది చాలదన్నట్లు ఆమెకు లోభత్వం కూడా ఉండడంతో ముత్యాలయ్య తన పద్ధతులు మార్చుకోక తప్పలేదు. అయినప్పటికీ ఆయన భార్యలో మంచి మార్పు తేవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా ఆ ఊరుకు ఏదో పని మీద వచ్చిన సీతారామయ్య వెతుక్కుంటూ ముత్యాలయ్య ఇంటికి వెళ్ళి ఆయనతో, ఎలా ఉన్నావు? నిజానికి నా పనంతా పక్క ఊళ్ళో ఉంది. ఇక్కడ నువ్వు ఉన్నావని పని కల్పించుకుని వచ్చాను. నీతో వారం రోజుల పాటు చిన్ననాటి ముచ్చట్లు గుర్తు చేసుకోవాలని ఉంది అన్నాడు. సీతారామయ్య, ముత్యాలయ్య చిన్ననాటి స్నేహితులు. ముత్యాలయ్య చెప్పే కబుర్లంటే సీతారామయ్యకు చాలా ఇష్టం. ఆయన చిన్నతనంలో ఎన్నో మార్లు ముత్యాలయ్యను అవసరానికి ఆదుకున్నాడు. స్వతహాగా భాగ్యవంతుడైన సీతారామయ్య పెద్దయ్యాక పట్నం వెళ్ళి వ్యాపారం ప్రారంభించి కోట్లకు పడగలెత్తాడు. సీతారామయ్య రాక ఈశ్వరమ్మకు నచ్చలేదు. అంత డబ్బున్నవాడు ఏ పూటకుళ్ళ ఇంట్లోనో దిగక తమ ఇంట్లో దిగడానికి కారణం అభిమానం కాదని, పిసినిగొట్టుతనమని భర్తతో అన్నది. ఒకరోజు 2 రోజులు అయితే పర్వాలేదు, కానీ ఏకంగా వారం రోజుల పాటు అడ్డమైన వాళ్లకు వండి పెట్టడం తన వల్ల కాదన్నది. పిండి వంటలు చేస్తే మరిన్ని రోజులు తిష్టవేస్తాడని రోజు వండే కూరలు కూడా మానేసి సీతారామయ్యకు 3 పూటలు పచ్చడి మెతుకులే పెట్టసాగింది. ఇవేమీ సీతారామయ్య పట్టించుకోనే లేదు. ఆయన రోజంతా బయట తిరిగి పనులు చూసుకునేవాడు. సాయంత్రానికి ఇంటికొచ్చాక మిత్రులిద్దరూ అర్ధరాత్రి దాకా ఎడతెరిపి లేకుండా ఒకటే కబుర్లు చెప్పుకునేవారు. వాళ్ళ వికవికలు పకపకలు చూసి మనసులోనే విపరీతంగా విసుక్కునేది ఈశ్వరమ్మ. వెళ్ళిపోయే రోజున సీతారామయ్య ఈశ్వరమ్మతో, నేను నా మిత్రుణ్ణి చూడాలని వచ్చాను, కానీ అందువల్ల నీకు బోలెడు శ్రమ కలిగించాను. నువ్వు నాకు పెట్టిన భోజనం ఈ జన్మకు మర్చిపోలేను. నీ ఆతిథ్యం నా మిత్రుడి కబుర్ల కంటే హాయిగా ఉంది. వచ్చేటప్పుడు నా మిత్రుడి కోసం ఒక చిరుకానక తెచ్చాను. అయితే వాడికంటే అది పొందే అర్హత నీకే ఉంది అంటూ ఆమెకు ఒక అందమైన వజ్రపు ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ ఉంగరానికి ఒక శీల ఉంది. దాన్ని తిప్పుకుని ఏ వేలికైనా సరిపోయేలా చేసుకోవచ్చు. అంత ఖరీదైన ఉంగరాన్ని చూసి నివ్వెరపోయిన ఈశ్వరమ్మకు నోట మాట రాలేదు. ఆమె ఉంగరాన్ని పెట్టుకున్నాక, సీతారామయ్య, మా పట్నంలో చూడదగ్గ వింతలు చాలా ఉన్నాయి. మీ దంపతులిద్దరూ పట్నం వచ్చి మా ఇంట్లోనే ఉండి మీకు ఒకసారి ఆతిథ్యం ఇచ్చే అవకాశం మాకివ్వాలి అని చెప్పాడు. ఆయన వెళ్ళాక ముత్యాలయ్య భార్యతో, నా మిత్రుని గురించి నా వద్ద చాటుగా విసుక్కుంటూనే ఉన్నావు. ఇప్పుడు చూసావా వాడి అభిమానం? ఇప్పటికైనా నీకు అర్థమైందా అని అడిగాడు. ఈశ్వరమ్మ తిరస్కారంగా నవ్వి, ఆయన మిత్రుడని అమాయకంగా మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన వ్యాపారస్తుడు, పైగా పరమలోభి. పక్క ఊళ్ళో భాగ్యవంతులు వచ్చి ఉండేందుకు ఇంద్రభవనం లాంటి వసతి గృహం ఉంది. అందులో ఉంటే మీ మిత్రుడికి చాలా డబ్బే ఖర్చయ్యేది. అందుకని ఆయన తెలివిగా మన ఇంటికి వచ్చి మకాం పెట్టి పైసా ఖర్చు లేకుండా తన పనులు పూర్తి చేసుకున్నాడు. ఆయన వజ్రపు ఉంగరాన్ని మనకు కానుకగా ఇచ్చారని మీరు అనుకుంటున్నారు. అయితే దాన్ని మన ఆతిథ్యానికి వెలకట్టి ఇచ్చాడాయన అన్నది. ఆమెకెంత చెప్పినా ప్రయోజనం ఉండదని ఊరుకున్నాడు ముత్యాలయ్య. ఆ తర్వాత కొంతకాలానికి ఈశ్వరమ్మకు జబ్బు చేసింది. వైద్యుడు వైద్యం చేశాక జబ్బు తగ్గింది, కానీ ఇది మళ్ళీ తిరగబెట్టవచ్చు. పట్నంలో ఉమానందుడనే వైద్యుడు ఉన్నాడు, మీరు ఆయనను సంప్రదించండి అని సలహా ఇచ్చాడు. పోనీలే, ఈ విధంగానైనా ఒకసారి మనం పట్నం వెళ్ళి నా మిత్రుడింట్లో 4 రోజులుండి రావచ్చు అన్నాడు ముత్యాలయ్య ఉత్సాహంగా. మీ మిత్రుడి సంగతి మరచిపోండి, మనమే పూటకుళ్ళ ఇంట్లోనైనా ఉండి పని చూసుకుని వచ్చేద్దాం అన్నది ఈశ్వరమ్మ. అయ్యో, వాడు మనను ఆహ్వానించాడన్న విషయం మర్చిపోయావా అన్నాడు ముత్యాలయ్య బాధగా. ఆయన ఎందుకు ఆహ్వానించాడనుకుంటున్నారు? తను మనకు వజ్రపు ఉంగరాన్ని ఇచ్చాడు కదా, అంతటి విలువగలదేమైనా రాబట్టుకోవాలని ఆయన తాపత్రయం. తను భాగ్యవంతుడు కాబట్టి వారం రోజుల భోజనానికి వజ్రపు ఉంగరాన్ని ఇవ్వగలడు.
మనకంత తాహతు లేదు. ఆయన ఇంట్లో దిగితే అంత విలువైన కానుక ఇవ్వాలి. అది మన వల్ల కాదు కాబట్టి మనకు తగ్గ చోట ఏ పూటకూళ్ళ ఇంట్లోనైనా ఉందాం అన్నది ఈశ్వరమ్మ. ముత్యాలయ్యకు భార్య మాటలు నచ్చలేదు. కానీ చేసేది లేక ఊరుకున్నాడు. ఆ విధంగా ఇద్దరు పట్నం వెళ్ళి పూటకూళ్ళ ఇంట్లో బస చేసి 4 రోజులుండి వైద్యుడు ఉమానందుడితో పని పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలోనే పట్నంలోని వింతలు విశేషాలు కూడా చూశారు. తిరిగి మునిపల్లె చేరుకున్నాక ముత్యాలయ్య భార్యతో, చూసావా, పట్నంలో మనకు 200 వరహాలు ఖర్చయింది. నా మిత్రుడు సీతారామయ్య ఇంట్లో దిగి ఉంటే వాడికి మంచి కానుక ఇచ్చి ఉండేవాళ్ళం. నీ మూర్ఖత్వం వల్ల నేను నా మిత్రుడికి దూరం కావలసి వచ్చింది. ఉమానందుడికి నా మిత్రుడు బాగా తెలిసినట. వాణ్ణి వెంటబెట్టుకు వెళితే నిన్ను మరింత శ్రద్ధగా పరీక్ష చేసేవాడని నా నమ్మకం. ఏమైతేనేం ఉమానందుడి ద్వారా వాడికి మనం వచ్చి వెళ్ళినట్లు తెలిసే ఉంటుంది. ఎంత నొచ్చుకున్నాడో ఏమో అన్నాడు. అందుకు ఈశ్వరమ్మ, ఇంటికి అతిథులు రానందుకు ఎవరైనా సంతోషిస్తారు తప్ప నొచ్చుకోరు. మనం వాళ్ళ ఇంటికి వెళితే ఆయన మళ్ళీ మన ఇంటికి రావాలి. ఒకసారి కానుక పేరు చెప్పి వజ్రపు టుంగరం ఇచ్చాక రెండోసారి అంతకంటే తక్కువదిస్తే బాగుండదు కదా. అందువల్ల మీ మిత్రుడు కూడా మన సంబంధం ఇలా తెగిపోతేనే సంతోషిస్తాడు అని జవాబిచ్చింది. సీతారామయ్య చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఏ ఊరెళ్ళినా ఇష్టులకు కానుకలు తీసుకుని వెళ్ళడం వాడి అలవాటు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని బాధపడ్డాడు ముత్యాలయ్య. ఆ తర్వాత కొంతకాలానికి సీతారామయ్య అటుగా వచ్చి పొరుగురి వసతి భవనంలో దిగినట్టు ముత్యాలయ్యకు తెలిసింది. ఆయన ఎంతో నొచ్చుకుని మిత్రుని కలుసుకోవాలనుకున్నాడు. కానీ ఈశ్వరమ్మ అందుకు ఒప్పుకోక, అంతా నేను చెప్పినట్లే జరిగింది. మీ మిత్రుడి బుద్ధి బయటపడింది కదా, ఇక ఊరుకోండి అన్నది. అయితే 4 రోజుల తర్వాత సీతారామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఈశ్వరమ్మ ఆశ్చర్యపోయింది. సీతారామయ్య మిత్రుడి మీద నిష్ఠురం వేసి, మీరు పట్నం వచ్చి కూడా మా ఇంటికి రాకపోవడం నాకెంతో బాధనిపించింది అని ఈశ్వరమ్మతో, వీడెలాగూ బుద్ధిలేని గాడిదే, నువ్వైనా నచ్చచెప్పి ఉండాల్సింది. ఏది ఏమైనా మీ వరస నాకు నచ్చక ఈసారి మీ ఇంటికి రాలేదు, అర్థమైందా అన్నాడు. మామూలుగా అయితే మీ ఇంటికి వచ్చేవాళ్ళం. నాకు అనారోగ్యంగా ఉందప్పుడు, అందుకని మొహమాట పడ్డాం అన్నది ఈశ్వరమ్మ సంజాయిషిగా. మాటలతో సంజాయిషి ఇచ్చి లాభం లేదు. మరొకసారి పనిగట్టుకుని పట్నం వచ్చి మా ఇంట్లో కనీసం 10 రోజులుండి వెళ్ళండి. అప్పుడే నేను మిమ్మల్ని క్షమిస్తాను, అర్థమైందా అన్నాడు సీతారామయ్య తల ఆడిస్తూ. ముత్యాలయ్య, ఈశ్వరమ్మ సరేనన్నట్లు తలలూపారు. అప్పుడు సీతారామయ్య నవ్వి, ఇంతకు నేను మీతో దెబ్బలాడ్డానికి వచ్చాననుకుంటున్నారా? ఇటువైపు వస్తున్నాను కదా, నా మిత్రుడి కోసం ఈ చిరుకానుక తెచ్చాను అంటూ ముత్యాలయ్యకు ఒక విలువైన వజ్రపు టుంగరాన్నిచ్చి వెళ్ళిపోయాడు. ఈశ్వరమ్మ తెల్లబోయింది. కానుక ఇవ్వాల్సి ఉంటుందని తను పట్నం వెళ్ళినా సీతారామయ్య ఇంట్లో దిగలేదు. తమ ఇంట్లో దిగకపోయినా కానుక ఇచ్చి వెళ్ళాడు సీతారామయ్య. కానుకలు వ్యాపారం కాదు, అవి అభిమానం, ఆప్యాయతలకు నిదర్శనాలు. కొంత ఆలస్యంగా అయినా ఈ సత్యాన్ని గ్రహించిన ఈశ్వరమ్మ కొన్నాళ్ల తర్వాత సీతారామయ్య ఇంట్లో దిగడానికే భర్తను పట్నానికి ప్రయాణం కట్టించి వెంట మంచి కానుకలు కూడా తీసుకుని వెళ్ళింది. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన ఈశ్వరమ్మ తర్కం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.